మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు అందరినీ దీవించి ఆస్వాదించును గాక. ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. జకరియా గ్రంథము 9:12. బంధకంలో పడి ఉండి నిరీక్షణ గలవారులారా, మీ కోటల్లో మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేను తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. సర్వోన్నతమైన దేవుడు ఉదయకాల సమయంలో ఒక వాగ్దానం చేస్తున్నాడు. రెండంతల మేలు కలుగు చేస్తానంటున్నాడు. ఎవరికి మేలు కలుగు చేస్తాడంటే బంధకములో పడి ఉండి నిరీక్షణ కలిగిన వారితో అంటున్నాడు. నిరీక్షణ కలిగి వారితో ప్రభు అంటున్నాడు, మీకు రెండంతల మేలు నేను కలుగు చేయబోతున్నాను. మీరున్న ఆ బంధకాల నుంచి, మీరున్న ఆ సమస్య నుంచి మిమ్మల్ని ఏమీ చేయలేవు కనుక అంటున్నాడు, మీ కోటలను మరలా ప్రవేశించుడి. దేవునికి స్తోత్రము కలుగును గాక. అంటే బంధకాలు పడి ఉన్నా మీరు విశ్వాసం అన్ని కలిగి ఉండండి, నిరీక్షణ కలిగి ఉండండి. ఆ విశ్వాస నిరీక్షణ మీరు కోల్పోవద్దు. ఎందుకంటే మీకు 2 పాలు మేలు నేను కలుగు చేయబోతున్నాను. సర్వోన్నతమైన దేవుడు ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు. ఉదయకాల సమయంలో ఏ బంధకాలను నువ్వు ఉన్నావు, ఏ సమస్యలతో నువ్వు ఉండి ఈ సమస్యలు చూపించగల సర్వశక్తి గల దేవుడు నా ప్రభువైన యేసుక్రీస్తుని నిరీక్షణ కలిగి ఉన్నావు, విశ్వాసం కలిగి ఉన్నావు, నీ జీవితంలో దేవుడు రెండంతల మేలు కలుగు చేయబోతున్నాడు. ఆయన మనం గమనించినప్పుడు, యోబు యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు సర్వం కోల్పోయాడు, పిల్లలను కోల్పోయాడు, ఆస్తులు కోల్పోయాడు, భార్య దూషించి ఇదిగో దేవుని దూషించమని వెళ్ళిపోయింది, స్నేహితులు దూరం అయిపోయారు, పనివారు దూరం అయిపోయాడు, అనారోగ్యముతో ప్రియ దేవుడి బిడ్డ కురుకులతో భయంకరంగా రోధిస్తున్నా కూడా అయితే నిరీక్షణను కోల్పోలేదు, ప్రభువునందు విశ్వాసం కోల్పోలేదు. ప్రియ దేవుడి బిడ్డ ప్రభువునందు విశ్వాసం కలిగి ఉన్నాడు, ప్రభువునందు నిరీక్షణ కలిగి ఉన్నాడు. విశ్వాసం అనే కోటలు బద్దలు చేసుకొని ప్రభువుసం నిలబడి ఉన్నాడు. అంతేకాక ప్రియ దేవుడి బిడ్డ మరి యొక్క తన స్నేహితుల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాడంట. దేవుడు ప్రార్థన ఆలకించి దేవుడు యోబు పోగొట్టుకుండంటే 2 పాలు మేలుతో నింపాడు. ఉదయకాల సమయంలో వాక్యం నీ జీవితంలో ప్రభువునందు విశ్వాసం ఉంచగలిగితే నువ్వు ఎటువంటి బంధకాలు ఉన్నా, అపవాది ఎటువంటి తంత్రాలు నీ చేతిలో క్రియ చేసినా, ఎటువంటి బానిసత్వంలోకి నేను తీసుకొచ్చినా వాటన్నిటిని బద్దలు చేయగల దేవుడు నా ప్రభువైన యేసుక్రీస్తు. కనుక ఆయన వైపు చూడు, ఆయన మీద ఆధారపడు. కనుక ఎక్కడ నువ్వు ఆ బంధకాలను, నువ్వున్న సమస్యలను, నువ్వున్న బాధల్లోనూ నీ నిరీక్షణ పోగొట్టుకోవద్దు, నీ విశ్వాసం కోల్పోవద్దు. అవిశ్వాసంలోకి నువ్వు వెళ్ళొద్దు. ప్రియ దేవుడి బిడ్డ, నువ్వు విశ్వాసం కలిగి ఉండగలిగితే నా ప్రభు అంటున్నాడు 2 పాలు మేలుతో కలిగి చేస్తానంటున్నాడు. చూడండి, మరి యోబు యొక్క జీవితాన్ని కూడా గమనించినప్పుడు ఇదిగో బంధకాలు ఎగిలిపోయాడు, చెరసాలకి వెళ్ళిపోయాడు, నిందలు అవమానాలు తన జీవితంలో ఎన్ని కలిగినప్పటికీ విశ్వాసం కలిగి నిరీక్షణ కలిగి ప్రభువునందు నిలిచి ఉన్నాడు. కనుక సర్వోన్నతమైన దేవుడు తన నిరీక్షణ, తన విశ్వాసము, తన జీవితాన్ని ప్రియ దేవుడి బిడ్డ ఒక శత్రు దేశానికి ఒక ఉన్నత స్థానంలో ప్రభు నిలబెట్టాడు. ఉదయకాల సమయంలో వాక్యం నీ జీవితంలో కూడా ఎలాంటి బంధకాలు ఉన్నవో, నీ శత్రువులే, నీ స్నేహితులే, ప్రియ దేవుడి బిడ్డ నీ ఇంటి వారిని దూర పెట్టచ్చు, నీ ఇంటి వారిని బంధకాలకు వేయచ్చు, నీ ఇంటి వారిని రకరకాల బాధ పెట్టచ్చు. కానీ ఎవరు నిన్ను బాధ పెట్టినా, ఎటువంటి బంధకాలు వెళ్ళినా నువ్వు గుర్తించుకో, నీకు 2 పాలు మేలు చేయబోతున్నాడు. యేసోబుని ఒక ఉన్నత స్థానంలో పెట్టిన దేవుడు ఈ ఉదయకాల సమయంలో నిన్ను కూడా నా దేవుడు ఈ శ్రమలనక ఈ బంధకాల తర్వాత నీ జీవితాన్ని గొప్ప ఆశీర్వాదకరంగా నిలబెట్టబోతున్నాడు. కనుక పేతురుని కూడా ప్రియ దేవుడి బిడ్డ తీసుకెళ్ళి చెరసాలు వేశారు, బంధకాలు ఉన్నాడు. కనుక పేతురు యొక్క నిరీక్షణ తెలుసా, ఈ బంధకాలను చిడిపించిన ఆ దేవుడు శక్తివంతుడని చెప్పేసి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేశాడు. ప్రభు సన్నిధిలో నిరీక్షణ కలిగి ఉన్నాడు. ప్రియ దేవుడి బిడ్డ సంఘం కూడా తన కొరకు ప్రార్థన చేసింది. ప్రార్థన ఆలకించిన దేవుడు తన నిరీక్షణను బట్టి ఇదిగో అతనున్న చెరసాల నుంచి అతను బయటకు రావడం జరిగింది. యువతకాల సమయంలో నువ్వు ఎటువంటి సరసాలు అనుకున్నా, ఎటువంటి భయంకర సంఖ్యల చేత ఎంచుకున్నా, అది ఆర్థిక కావచ్చు, అనారోగ్యం కావచ్చు, ప్రియ దేవుడి బిడ్డ కోర్టు సమస్యలు కావచ్చు, రకరకాల సంఖ్యల చేత బంధించబడి వాటిలోంచి బయటకు రాలేమనుకుంటున్నామేమో.
నిందలు అవమానాలు నీ జీవితంలో శత్రువులు చుట్టూ తరుముట్టేసి నిన్ను బెదిరిస్తున్నారేమో, నిన్ను భయపెడుతున్నారేమో, నువ్వు వాటిని బట్టి నువ్వు కలవరపడుతున్నావేమో, ఎక్కడ నువ్వు భయపడొద్దు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు సర్వశక్తివంతమైన దేవుడు. ఆయన నిరీక్షణ కలిగి నువ్వు ఉండు. నీ జీవితంలో గొప్ప జయాన్ని ఇవ్వబోతున్నాడు ఆయన. నీ జీవితంలో ఆ దేవుడు అద్భుతం జరిగించబోతున్నాడు. శత్రువు చూసి భయపడొద్దు, మౌనంగా ప్రార్థన చేయి. నా దేవుడు ఒకరోజు ఆ శత్రువే నీ ఎదుటికి వచ్చినట్టు ప్రభు చేయగల దేవుడు. శత్రువు ఎదుట నేను భోజనం సిద్ధపరుస్తున్న సర్వోన్నతమైన దేవుడు ఉదయకాల సభలో నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. బంధకాలలో ఉండి కూడా నిరీక్షణ గలవారులారా, మరలా మీ కోటలో మీరు ప్రవేశించమంటున్నాడు. కనుక ఎందుకంటే 2 పాలు మేలుతో నింపబోతున్నా అంటున్నాడు. ఉదయకాల సమయంలో నా దేవుడు నిన్ను 2 పాలు మేలుతో నింపునుగాక. కనుక ఎలాంటి బంధకాలతో ఉన్నా, ఎటువంటి భయంకర సమస్యలను నీ జీవితం కొనసాగుతున్నా, ఇదిగో ప్రభువునందు నిరీక్షణ కలిగించు, ప్రభు మీద ఆధారపడు, ప్రభునందు విశ్వాసం కలిగించు. నా దేవుడు నీకు 2 పాలు మేలుతో ప్రభు నింపునుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి, ఆశ్చర్యకరుడ, స్తోత్రాలయ, బంధకాల నుండి నిరీక్షణ గలవారులారా, ఇదిగో మరలా మీ కోటలో ప్రవేశించండి, 2 అంతల మేలుతో నేను నింపుతాను చెప్పిన దేవానికి స్తోత్రాలు స్వామి. అయ్యా, ఈ సమయంలో ఎందరైతే బంధకాల్లో సమస్యలుండి వాటిని మేము రాలేమని చెప్పేసి కృంగిపోతున్న స్థితిలో ఉన్న వారికి నా తనకి స్తోత్రం. వాటిలో విడిపించడమే కాకుండా 2 అంతల మేలుతో నింపుతానని చెప్పిన దేవానికి స్తోత్రం. అయ్యా, వారున్న బంధకాలన్నింటిని విడిపించి మేలుతో నింపి నీ నామని ఘనపరచుకోమని యేసు నామములో అడుగుతున్న పరమ తండ్రి, ఆమేన్.